హాయ్ యూఎస్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటనుకుంటున్నారు? అబౌట్ అగ్ని పరీక్ష 2. అంటే మన బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు మనకి అగ్ని పరీక్ష 1 అని లాస్ట్ టైం పెట్టారండి. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. బిగ్ బాస్ 9 స్టార్ట్ అయ్యే ముందు అగ్ని పరీక్ష 1 పెట్టారు. అలాగే ఇప్పుడు కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ 10 దశావతారాలు బిగ్ బాస్ 10 అది స్టార్ట్ అయ్యే ముందు మనకి అగ్ని పరీక్ష 2 పెడుతున్నారండి. ఈ అగ్ని పరీక్ష 2లో చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మనకి ఇప్పుడు అగ్ని పరీక్ష 2 తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళలో వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ నిరూపించుకుంటారు, గేమ్స్ ఆడతారు, అన్ని రకాలుగానే వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్న తర్వాత అందులో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడు జరిగే పద్ధతి ఇది. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. కానీ ఈసారి మనకి వచ్చినట్టు వివరాలను బట్టి చూస్తుంటే టఫ్గా ఉంటాయి. ఆటలన్నీ కూడా టఫ్గా ఉంటాయి. కొంచెం మెంటల్గా కూడా మంచి మంచి మైండ్ గేమ్స్ అన్నీ పెడతారని మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ మనకి అగ్ని పరీక్ష 2కి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా ఆడతారు. బాగా ఆడి వాళ్ళ టాలెంట్ నిరూపించుకుని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అయితే గెలవడం అనేది అది నిజంగా మనకి ఆ టైంకి మనకు అదృష్టము అన్నీ కలిసి రావాలి. గెలవాలన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళకి రావాలనేసి నేను కోరుకుంటున్నానండి. అయితే మనకి ఎప్పుడు నవదీప్ గారు వచ్చారు, బిందు మాధవ్ గారు వచ్చారు, అభిజిత్ గారు వచ్చారు. యాజ్ యూజువల్ ఈసారి కూడా వాళ్ళ ముగ్గురు వస్తారండి జడ్జెస్ కింద. అండ్ మనకి శ్రీముఖి గారు ఒక హోస్ట్గా వస్తున్నారండి. ఆవిడ ఈ కార్యక్రమం అంతా చక్కగా నడిపిస్తారు. ఆవిడ చేశారంటే యాంకరింగ్ ఇంకా మామూలుగా ఉండదండి. అలా అలా ఇంకా దద్దరిల్లిపోతుంది శ్రీముఖి గారి యాంకరింగ్. ఎందుకంటే ఆవిడ ప్రతి ఇంటికి మనం స్వయంగా కలుసుకున్నా కలుసుకోకపోయినా మనకి ఆవిడ మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఆవిడ యాంకర్గా మన అందరికీ కూడా సుపరిచితురాలు. ఆవిడ యాంకరింగ్ చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు ఆవిడ. ఆవిడ బ్యూటీ అయితేనేంటి, ఆవిడ చేసే యాంకరింగ్ అయితేనేంటి, ఆవిడ యొక్క డ్రెస్సింగ్ విధానం ఏంటి, అంతా కూడా చాలా బాగుంటుంది శ్రీముఖి గారిది. సో ఆవిడ యాంకర్గా వచ్చారు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అగ్ని పరీక్ష 2 కూడా. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది అగ్ని పరీక్ష 2. అయితే ఈ అగ్ని పరీక్ష 2 అయిపోయిన తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందండి. బిగ్ బాస్ 10. అందులో మనకి మళ్ళీ మన హోస్ట్ నాగార్జున గారే వస్తారు. నాగార్జున గారే మళ్ళీ మన అందరికీ కూడా అలరిస్తారా. ఆయన యొక్క మాటలతోనూ చేతలతోనూ మనందరి మనసులను కూడా ఆకట్టుకుంటారు నాగార్జున గారు. ఏదైనా సరే ఈసారి బిగ్ బాస్ 10 ఒక లెవెల్లో ఉంటుందండి. ఇంకెలా ఉంటుందంటే అదంతా దద్దరిల్లిపోద్ది అనమాట. బిగ్ బాస్ 10 లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి ఎందుకంటే ఆ బిగ్ బాస్ 10లో కూడా మనకి మంచి వాళ్ళని తీసుకుని, వాళ్ళ టాలెంటెడ్ పర్సన్స్ తీసుకుని అక్కడ ఒక డిగ్నిఫైడ్గా ఒక హోదా అక్కడ బిగ్ బాస్ నిర్వహిస్తారని నాగార్జున గారు నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా సాధ్యమైనంత వరకు మంచి వాళ్ళని, మంచిగా నడుచుకున్న వాళ్ళని తీసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. తప్పనిసరిగా అలాంటి వాళ్ళే రావాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు రావడం వలన ఇంకొంచెం దాన్ని ఏమంటారు, మనకి మెసేజ్లుగా ఉంటాయి. లేదంటే కనుక బిగ్ బాస్ 10 వచ్చిందిలే, ఏదో వెళ్ళిపోయిందిలే అన్నట్టు ఉండకూడదు. కాబట్టి బిగ్ బాస్ 10లో వచ్చే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు వచ్చి మంచిగా వాళ్ళు బిహేవ్ చేసి ఆ బిగ్ బాస్ 10ని విజయవంతంగా నడుపుతారని నేను అనుకుంటున్నానండి. అలాగే జరగాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి ఏదైనా కూడా. చాలామంది లాస్ట్ బిగ్ బాస్ 9 వరకు కూడా కొన్ని అవకతవకలు అనేవి వచ్చేయండి. కానీ ఈసారి సెలెక్షన్ ఆఫ్ ద పీపుల్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బిగ్ బాస్ ఎందుకు పెట్టారో దాని ప్రయోజనం ఏంటో ప్రతి వ్యక్తికి అది ఒక మంచి వేలో, ఒక గుడ్ వేలో వెళ్ళింది అనుకోండి, అది సక్సెస్ అయినట్టే బిగ్ బాస్ 10. ఎందుకంటే బిగ్ బాస్ అనేసరికి చాలా చాలా మటుకి మనకి క్రిటిసిజమ్స్ ఉన్నాయి. చాలా క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఈ క్రిటిసిజమ్స్ అన్నీ పోవాలంటే బిఫోర్ బిగ్ బాస్కి హౌస్ స్టార్ట్ అయ్యే ముందే
మనం తీసుకున్నటువంటి పీపుల్ని, మంచి పీపుల్ని తీసుకున్నాం అనుకోండి, ఎంతో కొంత మన కామన్ పీపుల్కి అయితేనేంటి, సెలబ్రిటీస్కి అయితేనేంటి, ఎవరికైనా సరే కోట్ల మంది చూస్తామండి. ఒకళ్ళ ఇద్దరు చూసేది కోట్ల మంది జనాభా చూస్తారు. కోట్ల మంది జనాభా చూసినప్పుడు ఎలా ఉండాలి ఆ ప్రోగ్రాము? చాలా చాలా డిగ్నిఫైడ్గా, పెర్ఫెక్ట్గా ఉండాలి ప్రోగ్రాం. అంటే ఏంటి, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో తీసుకునేటువంటి పీపుల్ని మంచి వాళ్ళని తీసుకోవాలి. ఇక్కడ గుడ్ పీపుల్ తీసుకోవాలి. సెలబ్రిటీస్ అయితే, కామనర్స్ అయితే ఎవరిలోనైనా సరే మనం ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి, మంచి వాళ్ళు ఎంచుకోవాలి. ఎప్పుడు చూసేవాళ్ళు కాదండి ఆ జాతి రత్నాల వాళ్ళని, లేకపోతే ఇంకో దాంట్లో చూసిన వాళ్ళని. ఇప్పుడు టీవీ చూస్తుంటే అన్నింట్లోనూ ఒకలే కనబడుతున్నారు. అన్నింట్లోనూ ఒకలే కనబడితే ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా చూడాలని ఎలా అనిపిస్తుందండి? చూసే వాళ్ళకి, వ్యూవర్స్కి ఉండదు. కాబట్టి పీపుల్ ఎప్పుడు కూడా మంచి మంచి వాళ్ళని తీసుకుని మన బిగ్ బాస్ని నడిపించామనుకోండి, అది చాలా మంచి పేరు వస్తుంది. లేదంటే కనుక మరి ఇంక నేను మాటల్లో చెప్పకూడదు అనుకోండి, ఏదైనా సరే నేను యాంటీగా చెప్పానేమో కొంచెం, కానీ ఉన్న ఫ్యాక్ట్ అదే. మన సెలక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎవరినైనా సరే, కామనర్స్నైనా, సెలబ్రిటీస్నైనా, ఎవరినైనా సరే వాళ్ళ గౌరవాలు కానీ, ఎదుటి వాళ్ళ గౌరవాలు కానీ ఏవి దెబ్బ తినకుండా ఉండి అలాంటి వాళ్ళని తీసుకుని బిగ్ బాస్ హౌస్ నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. సెలక్షన్ కమిటీ మరి ఎలా ఆలోచిస్తుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఏ ప్రోగ్రాం చూసినా వాళ్ళే కనబడుతున్నారు. ఆ సీరియల్ ఆర్టిస్టులే కనబడతారు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏం చేస్తారని అస్తమాటికి ఎన్ని రకాలుగా తిప్పి తిమ్మిని బొమ్మిని చేస్తే వాళ్ళే కనబడుతున్నారు. యాక్చువల్గా నేను చాలా ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తూ ఉంటాను. వాచ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా వాళ్ళే కనబడుతున్నారు. ఇంకా అందులో కొత్తదనం ఏముంది? అసలు ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం టాలెంట్ వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళకి ఆర్థికంగానూ పైకొస్తారు, అన్ని రకాలుగాను పైకొస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవట్లేదండి. నాట్ ఓన్లీ ఏ ఛానల్ అది దృష్టిలో పెట్టుకోవట్లేదు. వచ్చిన వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళనే తీసుకొస్తారు. మరి ఈ ఛానల్స్ మరి ఏం ఆలోచిస్తాయో నాకు అర్థం అవుతుంది, కానీ ప్రతిరోజు వాళ్ళే ఉంటారు. అన్ని టీవీలోనూ వాళ్ళే ఉంటారు. జాతిరత్నాలు వాళ్ళే ఉంటారు. మాస్ జాతర పెట్టామనుకోండి వాళ్ళే ఉంటారు. జబర్దస్త్ పెట్టామనుకోండి వాళ్ళే ఉంటారు. బిగ్ బాస్ పెట్టామనుకోండి వాళ్ళే ఉంటారు. సీరియల్ పెట్టామనుకోండి వాళ్ళే ఉంటారు. ఇంకా అంతా వాళ్ళే ఉంటే ఇంకా ఒక మిడిల్ క్లాసు వాడు ఎలా ఇంకా పైకి వెళ్తాడండి? వాడికి టాలెంట్ ఉన్నా వాడు పైకి ఎలా వెళ్తాడు? వెళ్ళడానికి అవకాశం ఎక్కడా లేదు. ఉన్నవాడే డెవలప్ అవుతున్నాడు. ఉన్నవాడే ఆ సీరియల్స్లో వాళ్ళే డెవలప్ అవుతారు. ఒకసారి ఎంటర్ అవుతా వాళ్ళే డెవలప్ అవుతారు. ఇది ఎంతవరకు జస్టిఫైడ్ అండి? ఇది అసలు ఏమైనా న్యాయమా చెప్పండి? కాబట్టి అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళని కూడా తీసుకుని ప్రతి ఛానల్ వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఛానల్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, కానీ ఇది ఫ్యాక్ట్. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం అనేది రావాలండి. వచ్చిన వాళ్ళే అనుభవించడం కాదండి, ప్రతి ఒక్కరికి ఆ ఆనందాన్ని పంచాలి. అది ఒక ఛానల్ పెట్టుకున్నామంటే, ఒక ఛానల్ అయితే ప్రతి ఛానల్ వాళ్ళు ఇదే చేస్తున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం సెలెక్టెడ్గా మంచి పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. గుడ్ పీపుల్ని, బ్యూటిఫుల్ పీపుల్ని, మంచిగా ఉన్నటువంటి మంచి మాటలు మాట్లాడి అందరినీ అలరించే పీపుల్ని తీసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. నేనేమైనా కొంచెం ఎక్కువ మాట్లాడానేమో, పార్డన్ మీ. కాకపోతే నా మనసులో ఉద్దేశం మాత్రం నేను బయట పెట్టాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.